కాళ్ళు పోయాయి అన్నారు, ఇడు పోసిత్తా నుంచున్నాడు. ఓనరా వస్తానా? ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. చూసుకో. మనం రావడంగానే ఇడు చూసాడా ఏంటి? టెస్ట్ చేయాల్సిందే. పొడి చేసేలా ఉన్నాడే. సార్ 12B బస్ వెళ్ళిపోయిందా సార్? సార్ పక్కన ఎవరు లేరా సార్? రాంగ్ ప్లేస్ లో నుంచున్నావు, పక్కకెళ్ళు. వెళ్ళొస్తాను సార్. అటు వెళ్ళవయ్యా. సరే సార్. నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నందువల్ల తప్పించుకున్నాను. అమ్మయ్యా. ఆహా, ఇప్పుడు దొరికాడ్రా బాబు. రైట్ లో వెళ్ళకండి, డ్రైనేజీ ఉంది. లెఫ్ట్ లో వెళ్ళండి. ఈడెందుకు అటువైపు వెళ్ళమంటున్నాడు? అయ్యో, మళ్ళీ టెస్ట్ పెడుతున్నాడే కొండ ముచ్చుకోడు. ఏటి ఆలోచన? పో ముందుకి. అడిగేస్తే తిన్నగా పైకే. అది నీకు తిన్నగా పో, తిన్నగా తిన్నగా. అసలే సూపర్ కలర్ బురదలో పడితే అది తిన్నగా. ఎల్లు రాజా, అలాగే వెళ్ళు వెళ్ళు. హలో, ఏమిటి సార్ ఎటో చూస్తూ నడుస్తున్నారు? సారీ మేడం, నేను బ్లైండ్. ఓ సారీ అండి. సిటీలో 2 కళ్ళు ఉన్న వాళ్లే నడవడం చాలా కష్టమైన విషయం. మీరు బ్లైండ్, చేతిలో వాకింగ్ స్టిక్ అయినా ఉంటే మంచిది. ఉంది మేడం, జస్ట్ ఇప్పుడే బస్సులో వస్తుంటే మిస్ అయింది. మంత్ ఎండ్, నెక్స్ట్ వీక్ శాలరీ రాగానే తీసుకోవాలి. సరే కానీ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో, దగ్గర నుంచి తప్పించుకుంటే చాలు. ఇప్పుడు రోడ్ క్రాస్ చేస్తే చాలు. రండి. ఈడు కళ్ళు పోయిన మాట నిజమే. చాలా థ్యాంక్స్ మేడం, వెళ్ళొస్తాను మేడం. ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం, ఓసారి ఇలా వస్తారా? ఎక్స్క్యూజ్ మీ, వాకింగ్ స్టిక్ ఉందా? ఉంది మేడం. ఇది 200, ఇది 120, ఇది 100. ఇదెంత అన్నారు? 200. ఇది తీసుకుంటాను. మేడం, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చెప్తాను కానీ ఈ స్టిక్ తీసుకోండి. పర్వాలేదు మేడం, నెక్స్ట్ వీక్ శాలరీ రాగానే నేనే కొనుక్కుంటాను. నెక్స్ట్ వీక్ అని మీకు జీతం రాదు. అంతవరకు మీరు ఈ రోడ్డు మీద నడవాలి కదా. రోడ్డు క్రాస్ చేయించడానికి కావాలంటే నేను రావచ్చు, కానీ చివరి వరకు మీతో ఉండేది ఈ స్టిక్కే. ప్లీజ్ తీసుకోండి. నెక్స్ట్ టైం నన్ను చూసినప్పుడు నా డబ్బులు నేనే అడిగి తీసుకుంటాను. ఓకే మేడం. ఏమిటి ఓకే మేడం? నన్ను మీరు ఎలా చూడగలరు? నేను మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో అప్పుడు తీసుకుంటాను. ఓకే, వస్తానండి. థ్యాంక్స్. హృదయం ఎక్కడున్నది? పెద్దింటి పిల్ల కదా, అంతా తీసుకుని ఏసీ రెస్టారెంట్కి వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, ఇతను ఒక్కడనే కాదు, మీ ఫ్రెండ్స్ 4 రావచ్చు. దేనికి? 4 వచ్చారనుకోండి, కన్సెషన్ కూడా ఇవ్వచ్చు. రూమ్ కూడా నేనే అరేంజ్ చేసి పెడతాను.